అందరికీ నమస్కారం. ఒక్కసారి చేస్తే తప్పంటారు. పదే పదే చేస్తే పప్పంటారు. అలా ఉంది నారా లోకేష్ ప్రయత్నం. పాపం కుడితిలో పడ్డ ఎలకలాగా, ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడు డీఎస్సీ దెబ్బకి నారా లోకేషు. ఇంకా ఎంత నీచానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళంటే ఊహించడం గూడా కష్టమండి. అంటే ఇంకా ఇలా గూడా చెయ్యొచ్చు అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒకసారి ఈరోజు ఏదో వాళ్ళ కార్యకర్తల మీటింగ్ ఎక్కడో విజయనగరంలోనే ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నాడు నారా లోకేష్. సో ఆ కార్యకర్తల మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఏం తప్పు చేయాలా? 16,000 పోస్టులు ఇచ్చాం. మీరు కోర్టుకు వెళ్ళారు, కేసులు వేశారు. కోర్టు ఎక్కడ మమ్మల్ని తప్పట్ల. ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ముందల 150 కేసులు వేశారు. ఎక్కడ నోటిఫికేషన్ ఆగల. 16,000 మంది టీచర్లకు ఇచ్చాం. ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ని కలుస్తుంటే ఎంత స్టోరీ. దైనమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ రాలేదే అని బాధ. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత బాగా చెప్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. టెట్ రాశారు, డిఎస్సి రాశారు, వాళ్ళను అవమానిస్తున్నారు. ఈరోజు ఒక్కొక్క టీచర్ పోస్ట్ తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి మాట్లాడుతుంటే దయనమైన పరిస్థితి, దయనీయమైన అనే దానికి వచ్చిన తెగుళ్ళండి అది. దయనమైన పరిస్థితి అన్నాడు. సో వాళ్ళు చెప్తున్నారన్న ఇక్కడ క్లియర్గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లు పాస్ అయిన వాళ్ళ గురించి, కష్టపడి టెట్టు రాసి డిఎస్సి రాసిన వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు అడుగుకుంటున్నాడో నారా లోకేష్ నాకు అర్థం కావట్లేదు. రాత పరీక్ష రాసిన వారి గురించి ఎవరు మాట్లాడుతున్నారు లోకేష్? వాళ్ళ దయనీయమైన పరిస్థితి గురించి చెప్తున్నారు. వాళ్ళే కాదు, ఇంకా 372 మంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారని మాత్రమే మేము చెప్తున్నాం నారా లోకేష్. ఒక మినిస్టర్ వెళ్ళిందండి, నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అనంతపురం మినిస్టర్, ఆమె పేరు ఏదో సునీతనో ఏదో మినిస్టర్, నాకు సునీత అనే అనుకోండి, అనంతపురం మినిస్టర్. ఆమె ఒక టీచర్ పోస్ట్ వచ్చిన ఒక మహిళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల చేత ప్రమాణం చేయిస్తుందండి. అంతకంటే దిక్కుమాలిన దౌర్భాగ్య పని ఉంటుందా? నారా లోకేష్ను చేయమనేమి? వాళ్ళ పిల్లలపైన నారా లోకేష్ను ప్రమాణం చేసి ఎక్కడ స్కామ్ జరగలేదని చెప్పమనేమి? టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఆ మంత్రిని అడుగుతున్నా, ఇది పద్ధతే అండి? ఎందుకు జీవో నెంబర్ 447 ఇచ్చినారు? పోస్టులు భర్తీ చేసిన వెంటనే ఎందుకు జీవో నెంబర్ 2356 ఇచ్చేసి మార్పు చేసినారు? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. కోర్టు కేసులు, ఇప్పుడు అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మా పార్టీకి అభ్యర్థులకు సంబంధం లేదు. ఇప్పుడు మేము అభ్యర్థుల తరపున మేము పోరాడుతున్నాం. ఎందుకంటే 372 పోస్టులు అన్యాక్రాంతమైనాయి. అనవసరంగా కష్టపడి చదివిన వాళ్ళకు కాకుండా అవి వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చి సంపాదించుకున్న వాళ్ళకు వెళ్ళాయి. చెప్పు, దమ్ ధైర్యం ఉంటే నారా లోకేష్ని అడుగుతున్నాము. జీవో 447 ఎందుకు ఇచ్చినారు? జీవో 2356 మళ్ళీ ఎందుకు తెచ్చి ఆ ఫస్ట్ 2 జీవోల్ని సవరించినారు? ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుందండి. నారా లోకేష్ పోలికే దరిద్రమైన పోలికతో ఏం చెప్పినాడండి? నాకు నిజంగా నవ్వు వస్తుందండి. పివి సింధు, శ్రీచరణి వాళ్ళు దేశం కోసం వాళ్ళ కెరియర్లను పనంగా పెట్టి ప్రాక్టీస్ చేసి కష్టపడి చదవడానికి కూడా వీల్లేనంతగా వాళ్ళు ప్రాక్టీసులు చేసి దేశానికి సేవ చేస్తుంటే మనం వాళ్ళను గౌరవించుకునే పనిలో భాగంగా మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కానీ ప్రోత్సాహకాలు ఇస్తాయి, ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళను గౌరవిస్తాం. అంటే ఏంటి? మీరు దేశం కోసం మీరు ఆడుతున్నారు, మీరు దేశానికి పేరు తెస్తున్నారు, ఒలింపిక్స్లో మెడల్ తెస్తున్నారు, క్రికెట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మీకు చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో మీకు సమయం ఉండదు. మీరు కంగారు పడకండి, మీకు గౌరవ ఉద్యోగం మేము ఇస్తాము, మీరు రాకపోయినా కానీ మీకు జీతం ఇస్తాము. ఎందుకంటే మీకు జీవితాంతం భరోసా ఉండాలి కదా, ఆర్థికంగా భరోసా ఉండాలి. అలాగే 10 మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని స్పోర్ట్స్లో కూడా రాణించాలి అన్న ఉద్దేశంతో వాళ్లకు మనం ఉద్యోగాలు కానీ, అంటే మన ప్రభుత్వాలు ఉద్యోగాలు కానీ ల్యాండ్లు కానీ ఇస్తారు. దానిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడంట. దానిని ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవో నెంబర్ 447 తీసుకొచ్చినాడంట.
ఎవరికి ఇస్తారు అంటే ఇంటర్ కాలేజీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మండల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాళ్లకు పరీక్షలు ఉండవంట. ఎందుకంటే పివి సింధు లాగా, శ్రీచరణి లాగా మనము వీళ్ళను కూడా గౌరవించుకుందామని చెప్పేసి జూడో అనే కాంపిటీషన్లో ఎక్కడ పోరాడినారో ఎవరికి తెలియదు. అంటే జూడోలో ఎక్కడ ఫైటింగ్ చేశారో తెలియదు. జూడో అధ్యక్షుడు కూన రవికుమార్. సో దాంట్లో కూడా మా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ జీవో 2356 తీసుకొచ్చి అబ్బే లేదు ఇంకా ఆ జీవోలన్నీ ఇప్పటి వరకు మాత్రమే. మేము మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా టీచర్ పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో రావాలంటే టెట్ డిఎస్సి రాయాలంట. డిఎస్సి టెట్ రాసిన వాళ్ళను, రాత పరీక్ష రాసిన వాళ్ళను అవమానించేది మేమా? 372 మందికి అసలు రాత పరీక్షలు అవసరం లేదు, మీరు ఎక్కడైనా కబడ్డీనో ఖోఖోనో పేకాటో ఆడింటే చాలు అని ఉద్యోగాలు ఇచ్చిన మీరా అవమానించింది టీచర్లని? నారా లోకేష్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కష్టపడి చదివి రాసినోడు ఎక్కడా? ఏమీ రాయకుండా ఎప్పుడో 20 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో ఏదో కాలేజీ లెవెల్లోనో ఇంటర్ కాలేజీలోనో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ మెడల్స్ కూడా కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎక్కడ? వాళ్ళు వచ్చి ఏం సబ్జెక్టు బోధిస్తారు? ఈ ప్రశ్న మనం అడిగామనుకోండి, దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉండదు. మంగళవారం మాటలు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడితే తప్పు అంటారు, పదే మాట్లాడితే పప్పు అంటారు. గుర్తుపెట్టుకో నారా లోకేష్, మంగళవారం మాటలు కాదు. అసలు జీవో తీసుకురావాల్సిన అవసరం ఏంది? 2% ఉండేది 3% చేసినామంట స్పోర్ట్స్ పర్సన్స్కి. ఏం అవసరం ఉంది? సరే వేరే దాంట్లో ఏదైనా చేయి. ఇప్పుడు శ్రీచరణి కానీ, లేకపోతే మొహమ్మద్ సిరాజ్ కానీ, లేకపోతే పివి సింధు కానీ వాళ్లకు గౌరవ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు పనిచేయరు అక్కడ. వాళ్లకు ఆ గౌరవం ఉంటుంది, వాళ్లకు శాలరీ వస్తుంది. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా అకాడమీలో ఇంకోటి పెట్టుకొని స్పోర్ట్స్లో ఎలా రాణించాలనే దాంట్లో శిక్షణ ఇస్తారు. కానీ డిఎస్పీ పోయి, ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ డిఎస్పీ, ఆయన డిఎస్పీ ఉద్యోగం చేస్తా పోయి దొంగలను పట్టుకోరు. అంటే మీరు చెప్పేది ఏంది? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో ఇంటర్ కాలేజీలో పోటీల్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వీళ్ళకు టీచర్ పోస్టులు ఇస్తాం, కానీ వీళ్ళు చదువు చెప్పరు, ఏం చెప్పరు అంటారు. మరి చదువు చెప్పుకోకుండా ఇంట్లో కూర్చుంటారా? స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారా? ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ రేపు రిటైర్ అయినా కానీ డిఎస్పీ ఉద్యోగం ఏం చేయరు. వాళ్ళు మళ్ళీ క్రికెట్లో 10 మందికి శిక్షణ ఇవ్వడమా, ట్రైనింగ్ ఇవ్వడమా, క్రికెట్కు సంబంధించిన పనులే చేస్తారు. పివి సింధు గారు కూడా అంతే. ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు అంటే ఏంది? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆవిడ వచ్చేసి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారనా? కాదు. ఆవిడ అకాడమీ పెట్టుకుంటారు. ఆవిడ నెక్స్ట్ ఇంకా బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తారు, కోచింగ్ ఇస్తారు, ఇంకా 10 మందిని తీసుకురావడానికి వస్తారు. మీకు ఆర్థికంగా స్వావలంబన ఉండాలా అని చెప్పేసి వాళ్ళకు పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళతో పోల్చినారు కదా, ఇప్పుడు ఈ టీచర్లు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారా? ఏ సబ్జెక్టు బోధిస్తారు? ఎటువంటి పోలిక నారా లోకేష్? నీకే తిక్కగా అనిపించలేదా? అద్భుతమైన కొసమెరుపు కూడా ఉందండి. ఇది ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నారా లోకేష్ మైండ్ సెట్ ఎట్టుంటుంది, బుద్ధి ఎంత మందమో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 తప్పులు కనిపిస్తాయి ఆ వీడియోలో. బాగా గమనించండి. అద్భుతమైన కొసమెరుపు ఇది. సండే ఈజ్ అ ఫండేకి వేయాల్సిన కొసమెరుపు ఇది. ఒకసారి చూడండి. ఒక్కసారి అందులో డ్రీమ్ స్పెల్లింగ్ చూడండి. DREOM అంట, డ్రియోమ్. హ్యావ్, HOVE, హ్యావ్ అంటే నారా లోకేష్ తెలుగు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కింద సంతకం పెట్టిన తర్వాత డేట్ రాస్తాడు, ఒకసారి చూడండి. ఫా 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 ఖతం, బై బై, గుడ్ బై. ఇప్పుడు ఈ సంవత్సరం 2006 అంట అండి. DREOM, డ్రియోమ్. HOVE, హోవే. హ్యావ్కి హోవ్, డ్రీమ్కి డ్రియోమ్. 2026కి 2006. ఇప్పుడు భవిష్యత్తు ఊహించి చెప్పేవాడిని విజనరీ అంటే, కాలాన్ని వెనక్కి నెట్టేవాడిని ఏమంటారు? నారా లోకేష్ అంటారా? లేకపోతే పిస్నరీ అంటారా? లేకపోతే సిన్బాబ్నరీ అంటారా? ఏమంటారో తెలియదు. 1 కాదు, 2 కాదు, 10 మాటలు మాట్లాడితే 3 మిస్టేకులు అందులో. ఇంకా ఏం మాట్లాడగలమండి? అది నారా లోకేష్. అది నారా లోకేష్ తెలివితేటలు. సింపుల్ అండి. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలదే ఇది చెప్పి ముగించేస్తాను. మా వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇచ్చుకోవాలి, లేకపోతే డబ్బులు ఎట్లా సంపాదించాలి మా వాళ్ళు. ఒక ఉద్యోగానికి 15 లక్షల నుంచి 20 లక్షలు నడుస్తుందని ఒక ఆడియో లీక్ అయింది. ఒక ఉద్యోగానికి 20 లక్షలు అంటే 10 ఉద్యోగాలకు 2 కోట్లు, 100 ఉద్యోగాలకు 20 కోట్లు, 300 ఉద్యోగాలకి 60 కోట్లు.
ఇంకొక 7 రోజుల్లో 14. 75 కోట్ల స్కామ్ జరిగిందండి. 75 కోట్ల స్కామ్. నేను చెప్పేది కాదు. ఆడియో లీక్ అయింది. ఆడియో లీక్ అయింది. ఇంతకంటే మనం ఏం చెప్పగలమండి? ఆ విషయం తప్ప మిగతా అన్నీ చెప్తారు. ఎవరెవరినో మనం ఇబ్బంది పెట్టాలని చూస్తున్నామంట. 16,000 మందిని మనం మోసం చేయాలని చూస్తున్నామంట. లేకపోతే వాళ్ళని అవమానించాలని చూస్తున్నామంట. ఎవడు టెట్, డీఎస్సీ రాసిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లే. ఎగ్జామే వద్దనే వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడట్లే. ఎందుకు మీరు అది మార్చినారు? ఎందుకు ఆ జీవోలు తీసుకొచ్చినారంటే ఇంతవరకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. అది.